ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ పేరుగాంచింది. అలాంటి సంస్థ ఆస్తులు నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం కట్టిన బస్టాండ్లు కనుమరుగవుతున్నాయి. ఇదంతా ఎక్కడ అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ప్రజల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలో పలు ప్రాంతాల్లో బస్టాండ్లను ఏర్పాటు చేసింది. అయితే వాటిలో కొన్ని ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని మాత్రం నేటికి నిరుపయోగంగా ఉన్నాయి. మరికొన్ని అయితే బస్టాండ్ స్థలాల్లో అన్యాక్రాంతమవుతున్న పరిస్థితి నెలకొనింది. దాదాపు 20 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో రానటువంటి బస్టాండ్లను జిల్లాలో అనేకం ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం పరిశీలిస్తాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాండ్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో 20 సంవత్సరాల క్రితం దాదాపు 10 కోట్లతో బస్టాండ్ నిర్మించారు. అప్పటి మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి ఆర్టీసీ పట్టుబట్టి ప్రజల కోసం ఈ బస్టాండ్ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రారంభించిన కొన్నేళ్ల పాటు బస్టాండ్లోకి సక్రమంగానే బస్సులు రాకపోకలు సాగించాయి. అయితే ఊరికి చివరగా ఉన్న కారణంతో బస్సుల రాకపోకలు ఆలస్యమవుతున్నాయనే నెపంతో బస్టాండ్లోకి క్రమంగా బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో బస్టాండ్ నిర్వహణను ఆర్టీసీ అధికారులు సైతం విస్మరించారు. ఫలితంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ చుట్టూ ఉన్న ఆర్టీసీ స్థలాలను కబ్జాదారులు ఆక్రమించడంతో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా క్రమేణీ ఆర్టీసీ ఆస్తి కనుమరుగవుతోంది. నగిరి నియోజకవర్గం నగిరి కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తమైనది. అసలు చెప్పాలంటే అది చాలా ప్రయాణికులకి అవస్థపడుతున్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్న చెంగారెడ్డి హయాంలో ఆ బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభిస్తే ఇంతవరకు అది కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. అది చాలా అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు. నైట్లో రాత్రుల్లో పదులు కూడా చాలా ప్యాకెట్కి కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు చాలా ప్రయాణికులు కానీ ఆ బస్టాండ్స్ కానీ వచ్చి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆ యొక్క ఆర్టీసీ బస్టాండ్ని స్పందించాలని నిధులు తెచ్చి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా బస్టాండ్ ని బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ బస్టాండ్ గత 40 సంవత్సరాల ముందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెంగారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగానే ఆ పనులతో ప్రారంభించి అక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థలం మొత్తం కూడా ఇప్పుడు దాన్ని నిరుపయోగంగా ఉన్నది. ఈరోజు ఒక బస్సు కూడా అక్కడ ప్రారంభించి ఒక బస్సు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, దాఖలు లేదు. అందుకోసం ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా కొంతమంది పక్కన ఉన్నటువంటి భూస్వాములందరూ కూడా ఆక్రమించుకుంటున్నారు ఆ స్థలాన్ని. అదేవిధంగా అక్కడ మొత్తం కూడా ఆ బస్ స్టాండ్లో నగిరి బస్ స్టాండ్లో మొత్తం కూడా సెట్లు ముళ్ళు కంపలు మలిచిపోయి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నది. అది నిలయంగా ఉన్నది. దాన్ని ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరంగా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉపయోగించాలి. ఇప్పుడు అదే నగిరిలో కూడా బస్ స్టాండ్ లేకుండా జనం అందరూ కూడా అదేవిధంగా వ్యాపారస్తులు అదేవిధంగా మధ్యతరగతి కొంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ లేకుండా. ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం స్పందించి ఆ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి స్థలాన్ని మొత్తంగా ప్రజలకు సౌకర్యంగా తీసుకురావాలనేసి ఈ సందర్భంగా మేము నగిరి ప్రజలుగా కోరుతున్నాం. కేవలం చిత్తూరు జిల్లాలోని నగరి మాత్రమే కాదు, బి కొత్తకోట, సదం, పులిచెర్లలో నిర్మించిన బస్టాండ్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన బస్టాండ్లు అదే ప్రజలకు ఉపయోగపడడం లేదు. కాలక్రమేణీ శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు సంస్థ ఆస్తులు అన్యక్రాంతమవుతున్నాయి. సంస్థ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని, తిరిగి జిల్లాలోని బస్టాండ్లకు పూర్వవైభవం వచ్చేలా అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా దాదాపు లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసినటువంటి బస్టాండ్లన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. వాటి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వాటిని
కట్టడి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం అధికారుల మీద ఇటు ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది. ఇకనైనా వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టగలరని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, చిత్తూరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పెను ప్రమాదం తప్పింది. కాకర్లపల్లి రోడ్డు వద్ద రెడ్